హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఆల్ షిఫ్ట్స్ ది యావరేజ్ అంటే యావరేజ్ మార్క్స్ ఏ షిఫ్ట్లో ఎన్ని యావరేజ్ మార్క్స్ వచ్చినాయో చూద్దాం. SSGD 2025లో ఈ యావరేజ్ మార్క్స్ని బట్టి మనకి ఏం ఐడియా వస్తుంది అంటే యావరేజ్ ఏ షిఫ్ట్లో అయితే యావరేజ్ మార్క్స్ తక్కువ వస్తున్నాయో అది హార్డ్ షిఫ్ట్ అన్నట్టు. ఏ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయో అది ఈజీ షిఫ్ట్ అన్నట్టు. సో ఫస్ట్ కొన్ని చూద్దాం, కొన్ని షిఫ్ట్స్. ఇదిగో ఫిఫ్త్ ఫిబ్రవరిది థర్డ్ షిఫ్ట్, యావరేజ్ మార్క్స్ 74. అంటే ఇది టఫెస్ట్ షిఫ్ట్. ఇప్పుడు వరకు టఫెస్ట్ షిఫ్ట్ ఏదంటే ఫిఫ్త్ ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్. 12th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ షిఫ్ట్. ఇంకా ఇది టెన్త్ ఫస్ట్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ షిఫ్ట్. 13th సెకండ్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ది. 25th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ది. 12th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ షిఫ్ట్. 13th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ షిఫ్ట్. 6th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ కూడా టఫెస్ట్ షిఫ్ట్. ఓకే, ఎవరిది అయితే ఎగ్జామ్ ఈ షిఫ్ట్లలో ఉండేనో మీకు నార్మలైజేషన్లో మంచిగా మార్క్స్ పెరుగుతాయి, మీకు మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది మార్క్స్ది. అది ఎంత పెరుగుతుందని చెప్పలేము కానీ మంచి మార్క్స్ పెరుగుతాయి. ఓకే, అప్రాక్సిమేట్ 50 to 20 మధ్యలో పెరగవచ్చు మీకు. 100% 50 to 20 మధ్యలో. కొందరికి 15 పెరగవచ్చు, కొందరికి 20 పెరగవచ్చు. ఓకే, 15 to 20 మార్క్స్ మధ్యలో పెరగవచ్చు ఈ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, హార్డ్ షిఫ్ట్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఇవి కొన్ని మీడియం షిఫ్ట్స్ అన్నట్టు. మీడియం షిఫ్ట్స్ మీది ఏ షిఫ్ట్ ఉందో చూసుకోండి, ఇంకా మీ షిఫ్ట్లో ఎంత యావరేజ్ మార్క్స్ ఎంత ఉందో చూసుకోండి. ఓకే, మీది ఏ షిఫ్ట్ ఉంది, ఇంకా యావరేజ్ మార్క్స్ ఎంత ఉందో వీడియోని ఆపి పోజ్ చేసి చూసుకోండి. ఓకే, అన్ని షిఫ్ట్లో మీది ఏ షిఫ్ట్ ఉంది, ఇంకా యావరేజ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో చూసుకోండి. ఓకే, మనం లాస్ట్ చూద్దాం ఏంటంటే ఇప్పుడు మనం ఈజీ షిఫ్ట్ చూద్దాం. ఈజీ షిఫ్ట్ 17th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 19th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 11th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 13th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 6th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 19th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 11th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 17th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. 25th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్. ఈ ఈజీ షిఫ్ట్ ఉన్నాయిగా, ఎవరెవరైతే ఈజీ షిఫ్ట్లో ఉన్నారో వాళ్ళకు మార్క్స్ పెరగవు, 100% పెరగవు. మీ మార్క్స్ పెరిగితే 1 నుంచి 1 2 పెరగవచ్చు, కానీ మీకైతే పెరగదు మార్క్స్. ఓకే, హార్డ్ షిఫ్ట్లు ఉన్న వాళ్ళకి పెరుగుతుంది. ఎందుకంటే ఈజీ షిఫ్ట్ ఉన్నది వాళ్ళది యావరేజ్ చూడండి మీరు. చాలా మంది ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. యావరేజ్ మార్క్స్ అంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నారు ఆ షిఫ్ట్లో. హార్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు యావరేజ్ తక్కువ స్కోర్ చేస్తున్నారు. సో ఓకే, ఇంకా చాలామంది కట్ ఆఫ్ వీడియో చేయండి అన్న, చాలామంది అంటున్నారు కట్ ఆఫ్ వీడియో చేయండి అన్న అని. సో కట్ ఆఫ్ వీడియో మనం ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేం బ్రదర్. అంటే అది అఫీషియల్గా వచ్చేంత వరకు ఎవ్వరు కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయలేరు. మీరు వేరే యూట్యూబ్ ఛానల్లో పోయి చూసినా మీ టైం వేస్ట్, కానీ మీ టైం వేస్టే చేస్తారు మీరు. ఎవ్వడు ప్రెడిక్ట్ చేయలే కట్ ఆఫ్ ఎంత అవుతుందో. మేమేందంటే రఫ్ ఐడియా వేయగలం, కానీ రఫ్ ఐడియా వేస్తారు చాలామంది, అది ఫెయిల్ అవుతుంది, 100% ఫెయిల్ అవుతుంది. అది SSC ఆఫీషియల్ బోర్డు నుంచి వచ్చేంత వరకు ఎవ్వడు ప్రెడిక్ట్ చేయలేరు. వాళ్ళు తక్కువ మార్క్స్, కొందరు వ్యూస్ కోసం తక్కువ మార్క్స్ చెప్పి కట్ ఆఫ్ తక్కువ అవుతుందని చెప్తారు కొందరు వ్యూస్ కోసం. అదంతా ఫేక్. నేను యాక్చువల్ కట్ ఆఫ్ ఎంత అవుతుందో ఇప్పుడు, అంటే యాక్చువల్ కట్ ఆఫ్ అని కాదు, సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు. ఓకే, అది చెప్పబోతున్నా ఇప్పుడు. సేఫ్ స్కోర్, అది రన్నింగ్కి సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు. నేను వేరే కేటగిరీస్కి చెప్తలే, ఓన్లీ యూఆర్ది చెప్తున్నా. ఓకే, యూఆర్ది చెప్తున్నా. ఈ వేరే కేటగిరీకి అక్యురేట్ మనం ప్రిడిక్ట్ చేయలేము, ఎవ్వడు ప్రిడిక్ట్ చేయలేరు. అది ఆన్సర్ డైరెక్ట్ SSC బోర్డు నుంచి వచ్చేంత వరకు ఎవ్వడు ప్రిడిక్ట్ చేయలేరు. నేను యూఆర్ది సేఫ్ స్కోర్ చెప్పబోతున్నా. అంటే ఇది ఎట్లా అంటే సేఫ్ స్కోర్ అన్నట్టు. దీన్ని బట్టి, ఈ స్కోర్ని బట్టి మీరు రన్నింగ్కి పోవచ్చు. ఓకే, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవరికైతే ఈ స్కోర్ మధ్యలో వస్తుందో. ఓకే, హార్డ్ షిఫ్ట్ ఉండి 80+ వస్తుంది అనుకో, ఎవరికైనా హార్డ్ షిఫ్ట్ ఉండి ప్లస్ 80+ మార్క్స్ వస్తుంది అనుకో, రా మార్క్స్ అంటున్నాయి, ఇది నార్మలైజ్డ్ కాదు, రా మార్క్స్. హార్డ్ షిఫ్ట్ ఉండి 80+ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళు 100% క్వాలిఫై అవుతారు. ఓకే, రన్నింగ్కి ఓండి మీరు. ఓకే, నెక్స్ట్ మీడియం షిఫ్ట్ ఉండి 85+ వస్తున్నాయో వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. ఏదో ఒక డిపార్ట్మెంట్ అయితే వస్తుంది, మీరు కూడా రన్నింగ్కి ఓండి. ఓకే, ఇంకా ఈజీ షిఫ్ట్ ఉంటే 95+ రావాలి బ్రదర్.
ఓకే, హార్డ్ షిఫ్ట్ ఉంటే 80+ రావాలి. ఇప్పుడు మీరు షిఫ్ట్ చూసిండ్రుగా, దాంట్లో ఇప్పుడు చెప్పిన కూడా ఏది హార్డ్ ఏది షిఫ్ట్ ఏది ఈజీ షిఫ్ట్ కూడా చెప్పిన. హార్డ్ షిఫ్ట్ ఉండి 80+ వస్తే మీరు 100% మీరు రన్నింగ్కి ప్రాక్టీస్ చేసుకోండి. మీడియం షిఫ్ట్ ఉండి 85+ వస్తే మీరు కూడా 100% రన్నింగ్కి ప్రాక్టీస్ చేసుకోండి. ఈజీ షిఫ్ట్ ఉండి 95+ ఆర్ 95 నుంచి 100 మధ్యలో రావాలి. 95 నుంచి 100 మధ్యలో రావాలి. వీళ్ళు రన్నింగ్కి ప్రాక్టీస్ చేసుకోండి, ఏదో ఒక డిపార్ట్మెంట్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.